తల్లి కాబోతున్న శోభిత ధూళిపాల, తండ్రి కాబోతున్న నాగ చైతన్య ప్రజెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ఇదే. ఎందుకంటే రీసెంట్గా ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు, అదేవిధంగా హనీమూన్ ట్రిప్ కూడా వెళ్ళి వచ్చారు. సో ఆ తర్వాత శోభిత ఎక్కువగా బయట కనిపించట్లేదు. రీజన్ ఏంటి, ఎందుకు బయటికి రావట్లేదని చాలామంది కూడా ఆలోచనలో పడ్డారు. సో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే శోభిత ధూళిపాల ప్రెగ్నెంట్ అయింది, అందుకోసమని ఎక్కువగా బయట కనిపించట్లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా సంబరాల్లో మునిగి తేలుతుంది. అక్కినేని ఫ్యామిలీకి త్వరలోనే ఒక వారసుడు రాబోతున్నాడు, వారసురాలు రాబోతుందని చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ముఖ్యంగా ఎప్పుడైతే నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో, సో ఆ తర్వాత చాలా మంది కూడా ఇదే విధంగా అనుకున్నారు. అయినప్పటికీ వాళ్ళిద్దరు మాత్రం కొన్ని కారణాల వల్ల విడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ నాగ చైతన్య శోభిత ధూళిపాలతో ప్రేమ ఆయన కొనసాగించడం, ఆ తర్వాత రీసెంట్గానే పెళ్లి చేసుకున్నారు. సో మొత్తానికైతే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. సో ముఖ్యంగా నాగ చైతన్య కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఎట్లా అంటే శోభిత ధూళిపాల చాలా అండర్స్టాండింగ్గా ఉంటుంది, నన్ను చాలా మటుకు ఎక్కువగా తను అంటే నాకన్నా ఎక్కువగా తనే ఆలోచిస్తుంది నా గురించి, మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది, భార్య అంటే ఇదే విధంగా ఉంటుందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అదేవిధంగా శోభిత కూడా వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టుగానే చాలా హుందాగా కనిపించడం కావచ్చు, ఏదైనా సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా చీరకట్లో ఒక తెలుగింటి అమ్మాయి లాగా అక్కినేని ఫ్యామిలీ కోళ్ళు అంటే ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి అమలగారు లాగానే తను కూడా పద్ధతిగా కనిపించడం. సో చాలామంది కూడా అక్కినేని ఫ్యామిలీ కోళ్ళు అంటే ఇదే విధంగా ఉండాలని చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. సో ఇప్పుడు మాత్రం నిజంగానే ఇటు శోభిత ధూళిపాల ప్రెగ్నెంటా, మరి ఎందుకు బయట కనిపించట్లేదు, చాలామందిలో ఇదొక అనుమానంగా మిగిలిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని చాలామంది సోషల్ మీడియాలో మాత్రం శోభిత ధూళిపాల తల్లి కాబోతుంది కాబట్టి అందుకోసమనే బయట కనిపించట్లేదు అని ఒక ఫిక్స్ అయిపోయారు. దాని గురించి వార్తలు కూడా షేర్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు అంటే శోభిత ధూళిపాల కానీ, అదేవిధంగా నాగ చైతన్య కానీ, లేకపోతే ఇతరులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా బయటకు వచ్చి అఫీషియల్గా వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారని చెప్తే తప్ప ఎవరు కూడా ఒక క్లారిటీ మాత్రం రాదు. సో మొత్తానికైతే మరి మీరేమనుకుంటున్నారు, ఈ వార్తలు నిజమేనా అబద్ధమా, మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.